డాక్టర్ బాలకృష్ణయ్య గారు కూడా జయంతి. ఆయన నవంబర్ 15, 1924లో పుట్టి వనపర్తి పేదల డాక్టర్ గా అతి తక్కువ అసలు డబ్బులే తీసుకోకుండా పేదల డాక్టర్ గా వైద్యం చేసి వనపర్తి గుండెల్లో పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు బాలకృష్ణయ్య గారు. ఆయన ఆ రోజుల్లో అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎప్పుడొచ్చినా వైద్యం పేద ప్రజలకు చేసేవారు. ఇప్పటికి కూడా ఇక్కడ శంకర్గంజ్ లో కమాన్ దగ్గర ఆయన విగ్రహం కూడా ఉంది. అంటే ఒక పేదల డాక్టర్ గా వనపర్తి చరిత్రలో నిలిచిన మహనీయుడు. అందుకే బాలకృష్ణయ్య గారు 2 పర్యాయాలు ఏది అంటే ఎమ్మెల్యేగా గెలిచి సేవలు చేసిండు. అప్పుడు ఆ రోజుల్లో మహాకవి శ్రీశ్రీని కూడా ఇక్కడికి రప్పించి వారి సహచరులు స్వరాజ్యం సార్, ఈనాడు విలేకరి బలరాం, అప్పుడు సామాజికవేత్తలు ఆయనను ఇక్కడికి రప్పించి ఈ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శ్రీశ్రీ మహాకవి గారికి కొంత ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. కనుక బాలకృష్ణయ్య గారి సేవలు చెప్పాలంటే ఈ వనపర్తి చరిత్రలో గుండెల్లో నిలిచిన మహనీయుడు, పేదల డాక్టర్ గా ఉండి ఇప్పటికీ ఎవరైనా ఈ వనపర్తి అంటే వెంటనే బాలకృష్ణ అంటారు. అటువంటి గుర్తింపున్న డాక్టర్ అని తెలియజేస్తూ ఈనాటి డాక్టర్లు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పేదల పక్షపాతం వహించి వైద్యం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.